నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల హాట్ టచింగ్ లవ్ స్టోరీ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం 77. కోర్టు ఇన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు మరి అలా ఎలా భర్త ఇచ్చుకోలేని మొత్తంలో భరణం కావాలని భార్య అడుగుతుంది? తన వదిన తన అన్నని ఎలా అడగగలిగింది? అర్థం కాలేదు అర్జున్కి. ఇదే విషయం ఆ లాయర్ గారితో అన్నాడు అతడు. నువ్వన్నది నిజమే. ఈ మధ్య చాలామంది భార్యలు తమ భర్తల దగ్గర నుండి అధిక మొత్తంలో భరణం ఆశిస్తున్నారు. ఆ సదరు వ్యక్తి ఇచ్చుకోగలడా లేదా అన్న విషయాన్ని పక్కన పెట్టి ఆ భార్య కోరినంత భరణం ఇప్పించడానికి మాలాంటి వాళ్ళు సుముఖత చూపిస్తూ ఉంటే పురుషుడే కదా ఎలాగో అలా సంపాదించేస్తాడు అన్న ఉద్దేశంతో న్యాయస్థానం ఆమె అడిగినంత ఇవ్వమని ఉత్తర్వులు జారీ చేస్తోంది. ఇది అతనికి మోయలేని భారమవుతుందేమోనని ఆలోచించడం లేదు. నాకు తెలిసి దీనికి ప్రధాన కారణం ఆమె తన అత్తవారింట్లో ఉన్నప్పుడు గడిపిన జీవనశైలి. భర్త దగ్గర ఉన్నప్పుడు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా సుముఖంగా జీవనం సాగించి ఉంటుందో అలాగే విడాకులైన తర్వాత కూడా ఆమె అంతే సుముఖంగా ఉండాలి అన్న తలంపు అయి ఉండవచ్చు. ఆమె జీవనశైలిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడం అనేది జరుగుతుంది. బహుశా మీ అన్నయ్య గారి విషయంలో కూడా ఇలాగే కోర్టు తీర్పు ఇచ్చి ఉంటుంది అన్నారు లాయర్ గారు. భార్య సుఖమయ జీవనం గడపడం కోసం భర్త బలైపోయినా పర్వాలేదు అన్నమాట ఆలోచనగా అన్నాడు అర్జున్. అర్జున్ అన్నదానికి అక్కడున్న వాళ్ళందరూ భారంగా నిట్టూర్చడం తప్ప ఏమీ మాట్లాడలేకపోయారు. లాయర్ గారు దీర్ఘ ఆలోచనలో ఉండడం చూసి, సార్ భరణంలో రకాలు చెప్తానన్నారు. ఆ గదిలో నెలకొని ఉన్న నిశ్శబ్దాన్ని భంగపరిచాడు ఉదయ్. ఆ పాయింట్కే వస్తున్నాను అన్న లాయర్ గారు, భరణం ముఖ్యంగా 5 రకాలుగా ఉంటుంది. శాశ్వత భరణం, పునరావాస భరణం, రియంబర్స్మెంట్ భరణం, ఏకమొత్త భరణం, కాలానుగుణ భరణం అంటూ వాటి గురించి వివరంగా చెప్పిన లాయర్ గారు, ఇప్పుడు చెప్పు ఉదయ్, నీకు ఎలాంటి భరణం కావాలో, నువ్వు విడాకుల సమయంలో నీ భార్యకు ఎలాంటి చెల్లింపులు చేయాలి అనుకుంటున్నావో అన్నాడు. కాసేపు ఆలోచించిన ఉదయ్, మీరు మొదట చెప్పిన శాశ్వత భరణం అయితే బాగుంటుంది అన్నాడు. నువ్వు చాలా స్మార్ట్ ఉదయ్, దానిలోని లొసుగును బాగానే క్యాచ్ చేశావు నర్మగర్భంగా నవ్వారు లాయర్ గారు. అంటే నాకు అర్థం కాలేదు అన్నది సమీరా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? వెరీ సింపుల్ మ్యాటర్. ఈ ఉదయ్కి మాజీ భార్యగా నువ్వు ఉన్నంతకాలం ఈ చెల్లింపులు వర్తిస్తాయి. ఒకవేళ విడిపోయిన కొంతకాలానికి నువ్వు మరో వ్యక్తిని వివాహం చేసుకున్నా లేదా మరో వ్యక్తితో కలిసి లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నా ఈ చెల్లింపులు నీకు వర్తించవు అన్నాడు ఆయన. ఆయన చెప్పింది విని అర్థం చేసుకున్న సమీర నివ్వెరపోయింది. పైకి అమాయకంగా కనిపిస్తారు కానీ ఘటికుడే అనుకుంది అవని. సమీర ఉదయ్ చెప్పిన రకంలో అగ్రిమెంట్ రాయించడం నీకు ఇష్టమేనా? ఆమె అభిప్రాయం అడిగారు లాయర్ గారు. అసలు నాకు భరణం వద్దనుకున్నప్పుడు ఏ రకంలో రాయించుకుంటే ఏంటి అనుకున్న సమీర ఉదయ్ని చూసి, నువ్వెలా రాయించినా నాకు ఇష్టమే అంది. ఉదయ్, నువ్వు ఈ శాశ్వత భరణం రకాన్ని ఎంపిక చేసుకున్నప్పటికీ నువ్వు ఆమెకి నీ ఆస్తిలో ఏమైనా ఇవ్వాలి అనుకుంటున్నావా? తన ల్యాప్టాప్లో పాయింట్స్ నోట్ చేసుకుంటూ అడిగాడు. సార్, నాకంటూ స్థిరచర ఆస్తులు ఏమీ లేవు. నాకంటూ ఉన్నది నేను కొన్నది ఒక్క అపార్ట్మెంట్ మాత్రమే. అది నేను ఆమెకి ఇవ్వడానికి సిద్ధంగా లేను. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. అది ఆమెకి ఇచ్చేస్తే ఆ తర్వాత నేను మరొకటి కొనలేను. అది లోన్తో కొన్నాను. దాని ఈఎంఐ పూర్తయ్యేసరికి నాకు వయసు అయిపోతుంది. ఆ తర్వాత నేను ఎక్కడ ఉండాలి? నడి రోడ్లో అయితే ఉండలేను కదా. అందుకని అది కాకుండా నెల నెల ఇంత అని నాకు ఉన్నంతలో కొంత ఇస్తాను. నేను ఎంత ఇచ్చినా తను మౌనంగా తీసుకోవాలి. తన అక్కగారిలాగా నాకు నెలకు ఇన్ని లక్షలు ఇవ్వాలని కానీ, ఒకేసారి అధిక మొత్తంలో ధనం చెల్లించాలని కానీ, ఆ ఫ్లాట్ నాకే కావాలని కానీ తాను అడగకూడదు. రేపటి రోజు మాకు పెళ్ళయ్యాక కలిసి కాపురం చేస్తున్న సమయంలో నేనేమైనా ఆస్తులు కూడబెట్టినా, నగదు రూపంలో బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నా అదంతా తనకి కావాలని నన్ను అడగకూడదు. ఆ సమయంలో నాకేమనిపిస్తే అది ఇస్తాను. నేను ఇచ్చేది పుచ్చుకోవాలి తప్ప డిమాండ్ చేయకూడదు. ఈ విషయాలన్నీ క్లియర్గా అగ్రిమెంట్లో రాయండి అన్నాడు. మా బాబే, ఎంత బాగా చెప్పావు. దీనికి బదులు అసలు నేనేమీ ఇవ్వను అని ఒక్క ముక్క చెప్పేస్తే సరిపోతుంది కదా వ్యంగ్యంగా అన్నారు లాయర్ గారు.
మరి నేనంత మనసులేని వాడిని కాదు లాయర్ గారు, గండుగా ముఖం పెట్టాడు ఉదయ్. అబ్బో, పెద్ద దానకర్ణుడివి మరి, అందుకే నీ భార్యకు చాలా ఇస్తున్నావుగా, వెటకారం ఆడాడు ఆయన. ఇహిహి పల్లికిలించాడు ఉదయ్. నీకన్నా అర్జున్ నయం. నాకు ముందుగా చెప్పకపోయినా నాకంటూ బాగానే భరణంగా ఇస్తానని అగ్రిమెంట్ రాయించారు. నువ్వేమో ముష్టామకు వేసినట్టు ఏవో 4 పైసలు ఇస్తాను అంటున్నావు. ఇదేమీ న్యాయంగా లేదు. తన తరఫున అడగడానికి ఎవరూ లేరు అనుకున్నావా? అందుకే ఇలా రాయిస్తున్నావు, ఆవేశపడింది అవని. అవని, నువ్వెందుకు బాధపడతావు? అసలు నాకు ఉదయ్ దగ్గర నుండి భరణమే తీసుకోవడం ఇష్టం లేదు. అలాంటప్పుడు ఆయన ఎలా రాయిస్తే ఏంటి? నాకు అసలు ఇలా కూడా ఇష్టం లేదు. కానీ ఆయన తృప్తి కోసం సరే అన్నాను. ఆయనకు నచ్చినట్టుగా అగ్రిమెంట్ తయారు చేయనివ్వు, ఇందులో నాకు ఎలాంటి బాధ లేదు అన్నది ఆమె. నీకేం తెలియదు సమీరా, నువ్వు కాస్త ఉండు అని ఇంకేదో అనబోయింది అవని. అవని, నేనేం చిన్నపిల్లని కాను, నాకన్నీ తెలుసు. నేను చదువుకున్నాను, ఉద్యోగం చేస్తున్నాను. ఆయనతో విడిపోయినా నేను స్వతంత్రంగా నా కాళ్ళ మీద నేను బ్రతకగలను. ఆయన ఇచ్చే దాంతో బ్రతకాలి అన్న ఆశ నాకు లేదు. అలా నాకు ఇష్టం లేదు కూడా. నేను కేవలం ఆయనను ప్రేమించాను, ఆయనకి భార్యగా బ్రతకాలి అనుకుంటున్నాను, అంతే తప్ప మరొకటి కాదు. ఇప్పుడు మా మధ్య ఉన్న ప్రేమ సన్నగిల్లినప్పుడు, మేమిక కలిసి బ్రతకలేము అనిపించినప్పుడు, ఒకవేళ మేము విడాకులు తీసుకుంటామేమో, ఇది భవిష్యత్తులో జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ ఇప్పుడైనా అప్పుడైనా నేను ఒకే మాట చెప్తాను, నాకు ఆయన ప్రేమ తప్ప ఇంకేమీ వద్దని. ఆ ప్రేమే ఆయన దగ్గర కరువైనప్పుడు నేను మౌనంగా ఆయన జీవితంలో నుండి తప్పుకుంటాను. ఆయనని ఏ రకంగానూ బాధ పెట్టను. ఈ విషయం నేను ఇప్పుడు అగ్రిమెంట్ మీద రాసివ్వకపోవచ్చు, కానీ నా మనసు కాగితంలో ఎప్పుడో రాసేసుకున్నాను. నేను మనస్ఫూర్తిగా దాన్ని ఫాలో అవుతాను. ఇప్పుడు రాస్తున్న ఈ అగ్రిమెంట్ కేవలం ఉదయ్ తృప్తి కోసం, తన తల్లి కోసం. ఎందుకంటే మా అక్క చేసిన పనికి నా మీద నమ్మకం లేదు వీళ్ళకి. ఇలా అయినా నమ్మకం ఏర్పడుతుంది అన్న చిన్న ఆశతో ఈ అగ్రిమెంట్కి ఒప్పుకున్నాను. ఇక ఈ విషయంలో నువ్వు నా తరఫున ఏమీ మాట్లాడవద్దు, అంతా ఆయన ఇష్టప్రకారమే కానివ్వు ప్లీజ్ అన్నది సమీరా. దాంతో అవని ఇంకేమీ మాట్లాడలేదు. ఉదయ్ చెప్పినట్టుగానే అగ్రిమెంట్ తయారు చేయండి లాయర్ గారు, సమీరా మాటలు విన్న తర్వాత అన్నాడు అర్జున్. నాదేముంది, నేను నిమిత్త మాత్రుని, మీరు ఎలా చెప్తే అలాగే అగ్రిమెంట్ తయారు చేస్తాను అన్న అతడు. ఎప్పటికీ కావాలి మీకిది అడిగాడు. రేపటికి అవుతుందా అడిగాడు ఉదయ్. ముఖం చిట్లించారు లాయర్ గారు. నీకు ఆత్రం ఎక్కువ అనుకుంటా. మరీ రేపటికి అంటే ఎలా అవుతుంది చెప్పు, విసుక్కున్నాడు. అంటే లాయర్ గారు, ముహూర్తం దగ్గర పడుతుంది కదా, ఊరికి వెళ్ళాలి. ఈలోపు అది నా చేతికి అందితే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో అడిగాను అంటూ నీళ్లు నమిలాడు ఉదయ్. అవునా అన్న అతడు. ఎంత లేదన్నా వారం రోజులు పడుతుంది అని కాసేపు ఆలోచించి, పోనీ గురువారం వచ్చి తీసుకొని వెళ్ళు, ఈలోపు రెడీగా ఉంచుతాను అన్నారు. చిరునవ్వుని ముఖమంతా పులుముకొని, థ్యాంక్ యూ లాయర్ గారు అన్నాడు ఉదయ్. ఇక వెళ్ళి వస్తాం లాయర్ గారు అని లేచి నిలబడ్డారు వాళ్ళు. మరి ఫీజు అనగానే, ఓ మర్చిపోయాను, సారీ అంటూ అతను అడిగినంత ఫీజు ఇచ్చాడు ఉదయ్. ఇంతకీ ఊరెప్పుడు బయలుదేరుతున్నావు? అట్టే టైం లేదు కదా, పార్కింగ్ ఏరియాకి వస్తూ అడిగాడు అర్జున్. శనివారం సాయంకాలం బయలుదేరదాం అనుకుంటున్నాను. అమ్మ కనీసం పెళ్ళికి 5 రోజుల ముందు అయినా రమ్మని చెప్పింది. పెళ్ళి బుధవారం ఉంది, శనివారం అయినా వెళ్ళకపోతే బాగోదు అన్నాడు. సమీరా, మీరెప్పుడు బయలుదేరుతున్నారు అడిగింది అవని. మేము ఉదయ్తో పాటే బయలుదేరుతున్నాం. ఆంటీ మాకు అక్కడ సపరేట్గా ఒక ఇల్లు తీసుకుంది, వెళ్ళి అందులో ఉంటాం. అక్కడే పెళ్లి పనులన్నీ చూసుకుంటాం. ఇక్కడ మాకంటూ ఎవరూ లేరు కదా. అక్కడైతే ఉదయ్ పెళ్లి పనులతో పాటు మా పెళ్లి పనులు చూసుకోవడానికి మనుషులు దొరుకుతారు. పైగా పెళ్ళి అదే ఊర్లో కాబట్టి ఇబ్బంది ఉండదు అన్నది సమీరా. షాపింగ్ పూర్తయిందా అడిగింది అవని. ఇది మాత్రం అడక్కు, చివరి నిమిషం వరకు షాపింగ్ చేస్తూనే ఉండేలా ఉంది అన్న ఉదయ్ గుర్రుగా చూశాడు సమీరని. ఈ ఆడవాళ్ళు షాపింగ్ ఒక పట్టాన తెమలదు. శృతి పెళ్ళప్పుడు నేను చూశాను కదా, ఇప్పట్లో పెళ్లి కూతురు చేస్తారు అనగా, అన్నయ్య ఇది మర్చిపోయాను తెచ్చిపెట్టవు అన్నది. అంటే ఇక అర్థం చేసుకో, చిరునవ్వు చిందించాడు అర్జున్. మరి పెళ్ళంటే మాటలా, ఎన్ని చూసుకోవాలి?
టాప్ టు బాటం వరకు బోల్డన్ని మ్యాచింగ్లు చూసుకోవాలి, బోల్డన్ని బట్టలు కొనాలి, మీకేంటి ఓ 2-3 డ్రెస్సులు కొనుక్కుంటే సరిపోతుంది బుంగమూతి పెట్టింది అవని. సరేలే అన్న అర్జున్. ఇలాగే మాట్లాడుకుంటూ ఉందామా, ఇంటికి వెళ్ళేది ఉందా, ఆకలి గుర్తుకు రాగా అన్నాడు. మీదే ఆలస్యం అంటూ బైక్ ఎక్కింది అవని. బండి స్టార్ట్ చేస్తూ ఇంటికేనా ఉదయ్ని అడిగాడు అర్జున్. లేదురా, షాపింగ్ అంట, అది చూసుకొని అప్పుడు ఇంటికి వెళ్తాం అన్నాడు ఉదయ్. సరే, అదేదో తొందరగా ముగించండి, ఇంకా మీరు పత్రికలు పంచేది మిగిలి ఉంది, ఆ పని కూడా చెయ్యాలి కదా అంటూ బండిని ముందుకు తోలాడు అర్జున్. ఆనాటి సాయంకాలం సమీర, ఉదయ్ అర్జున్ వాళ్ళ ఇంటికి వచ్చారు. ఆంటీ బాగున్నారా, కస్తూరిని చూసి అడిగింది సమీర. రఘురాం పెళ్లిలోనూ ఆ తర్వాత అతడు చనిపోయినప్పుడు చూసిన కస్తూరి మళ్ళీ సమీరను ఇప్పుడే చూసింది. రఘురాం మనసులో మెదలగా ఆమెకు పలకరించాలి అనిపించలేదు. మౌనంగా తల ఆడించింది. ఆమె మౌనం వెనుక ఉన్న కారణం అర్థమైంది సమీరాకి. ఆంటీ, మా అక్క చేసిన పనికి సారీ చెప్పడం తప్ప నేనేం చెయ్యలేను, కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, నేను మా అక్కలాంటి దాన్ని కాదు, నన్ను నమ్మండి అని ఆమె చేతులు పట్టుకుంది సమీర. అర్జున్ అదే చెప్పాడు, కానీ కొంచెం టైం పడుతుంది కదా అన్న ఆమె టీ తెస్తాను అనేసి వంటింట్లోకి వెళ్ళింది. గాఢంగా నిట్టూర్చింది సమీర. ఆ తర్వాత అక్కడే ఉన్న బామ్మని పలకరించింది. ఉదయ్ పెళ్లి చేసుకుంటున్నాడు అంటే ఎవరో అనుకున్నాను, నువ్వు అని తెలియదు అన్న బామ్మ సమీర బుగ్గలు పునికి, చూడ్డానికి మీ జంట బాగుంది అంది. జంట బాగుంది అంటే సరిపోదు బామ్మ, నువ్వు మా పెళ్ళికి వచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదించాలి అన్నాడు ఉదయ్. నువ్వు చెప్పాలా, నాకు తెలీదు, ఖచ్చితంగా వస్తాను, నేను రాకుంటే నీ పెళ్ళి ఎలా జరుగుతుంది హాస్యమాడింది బామ్మ. కస్తూరితో పాటు వంటింట్లోకి వచ్చిన అవని, అత్తయ్య నేను టీ పెడతాను, మీరు వెళ్ళి కూర్చోండి అంది. అయినా కస్తూరి వెళ్లకుండా అక్కడే ఉంది. అవని టీ పెట్టి అందరికి తెచ్చి ఇచ్చింది. సమీర వంటింట్లోకి వచ్చి, ఆంటీ ప్లీజ్ మీరు ఇలా ఉండకండి, నాకు చాలా బాధగా ఉంది, మీరు పెద్ద మనసు చేసుకుని మా పెళ్ళికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి అని పత్రిక ఆమె చేతిలో పెట్టింది. ప్రయత్నిస్తాను పొడిగా అంది కస్తూరి. తన అక్కని, తన అక్క కొడుకుని పోగొట్టుకున్న ఆమె మనసు అంత ఈజీగా వాళ్ళని క్షమించడానికి సిద్ధంగా లేదు. కస్తూరి ప్రవర్తనకి సమీర కళ్ళల్లో నుండి కన్నీళ్లు బుగ్గల మీదికి జారాయి. వాటిని తుడుచుకుంటూ ప్లీజ్ ఆంటీ ప్రాధేయపడింది సమీర. కాబోయే పెళ్లి కూతురు ఏడవకూడదు, తప్పకుండా వస్తాను. సమీర కన్నీళ్లకు కరిగిపోయింది కస్తూరి. థ్యాంక్ యూ ఆంటీ చిరునవ్వుతో ఆమెను హక్ చేసుకుంది సమీర. అర్జున్, నువ్వు అవని మాత్రమే కాదు, ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని 2 రోజులు ముందుగానే రావాలి అన్నాడు ఉదయ్. అలాగే అని తల ఆడించాడు అర్జున్. ఇంకా ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి పత్రికలు పంచాలి, ఇక వెళ్తాం అని అక్కడి నుండి బయలుదేరారు ఉదయ్ సమీరాలు. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, నన్ను ఫాలో అవ్వండి, నా ఆడియోస్ చూస్తూ మంచి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.